వెల్కమ్ టు బీజీఎన్ తెలుగు అప్డేట్స్. బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహ్ తన మల్టీ టాలెంట్తో ప్రత్యేకమైన క్రేజ్ సొంతం చేసుకుంది. టెంపర్, బాహుబలి, కిక్, లోఫర్ వంటి చిత్రాల్లో కుర్రకారు గుండెల్లో స్థానం సంపాదించుకుంది. ఇక గత ఏడాది హిందీ థామ్ గాడ్, యాన్ యాక్షన్ హీరో అనే మూవీస్లో నటించిన ఈ అమ్మడు ప్రజెంట్ తాను తొలి దర్శకత్వం వహించిన మడ్గావ్ ఎక్స్ప్రెస్ సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ముంబైకి వచ్చిన కొత్తలో తాను ఎదుర్కొన్న సమస్యల గురించి చెప్పుకొచ్చింది. ఆమె మాట్లాడుతూ, నేను ముంబైకి వచ్చిన కొత్తలో నా జేబులో కేవలం 5,000 మాత్రమే ఉన్నాయి. అప్పుడు నేను 9 మంది సైకోలాంటి అమ్మాయిలతో కలిసి ఒక అపార్ట్మెంట్లో రూమ్ షేర్ చేసుకున్నా. కొన్ని సమయాల్లో నేను ఏం చేస్తున్నానో నాకే అర్థం అయ్యేది కాదు. ఆ అనుభవం చాలా దారుణంగా ఉండేది. అలాగే బిగ్ బాస్ 9లో వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చాను. ఆ తరువాత లైఫ్ చేంజ్ అవుతుంది అనుకున్నా, కానీ అప్పుడు నేను చాలా మంది ఏజెన్సీల ద్వారా మోసపోయాను. అయితే కొన్ని ఏజెన్సీల ద్వారా మనకు అవకాశాలు వచ్చి నటిస్తే వచ్చిన డబ్బు నుంచి ప్యాకెట్ మనీ కట్ చేసేవారు. అలాగే అద్దెకు, కమిషన్కు పీల్చే గాలికి కూడా మనీ కట్ చేసి మిగిలిన కొంత డబ్బును మాత్రమే ఇచ్చేవారు. ఇలా చాలాసార్లు ఏజెన్సీల ద్వారా మోసపోయాను అంటూ చెప్పుకొచ్చింది ఈ బ్యూటీ. Stay tuned for more updates, like, share and subscribe.